హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఇష్టంగా తాగే మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రూటీ తయారు చేసుకోవడం కోసం బాగా ముగ్గిన బంగినపల్లి మామిడి పళ్ళు 3 తీసుకోండి. ఈ మామిడి పళ్ళు అయితేనే జ్యూస్ బాగుంటుంది. మనం తీసుకున్న 3 మామిడి పళ్ళకి ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలి. అప్పుడే పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు ఈ కప్తో 3 కప్స్ అయ్యాయి. అదే కప్తో నేను 1 కప్ పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. టోటల్గా 4 కప్స్ అయ్యాయి. ఇప్పుడు ఏ కప్తో మామిడి పండు ముక్కలు కొలుచుకున్నారో అదే కప్తో 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్న ఒక గిన్నె తీసుకుని కట్ చేసి కొలిచి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు అదే కప్తో 1 కప్ షుగర్ వేసుకుని 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని మీడియం హీట్లో 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత ఇవైతే ఉడికిపోయాయి. ఫ్రెండ్స్, చూడండి, పచ్చి మామిడికాయ ముక్కలు ఇలా కలర్ మారితే ఉడికిపోయినట్టే. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. ఇవి తొందరగా చల్లారాలంటే వేటికవి విడివిడిగా సెపరేట్ చేస్తే ఇవి తొందరగా చల్లారుతాయి. ఒక స్ట్రైనర్ తీసుకుని ఇందులో నుంచి వాటర్ మొత్తం సెపరేట్ చేసి మామిడికాయ ముక్కల్ని విడిగా పక్కన పెడితే తొందరగా చల్లారుతాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. వేడి తగ్గకుండా గ్రైండ్ చేస్తే మిక్సీ జార్ నుంచి బయటికి చిమ్మేస్తుందండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని మామిడి పండు ముక్కలు ఉడికించుకున్న వాటర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాంగో ప్యూరీ మొత్తం ఈ వాటర్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల గ్రైండ్ అవ్వని మ్యాంగో పీసెస్ ఏమైనా ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతాయి. అలాగే జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో ఫ్రూటీని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాంగో ఫ్రూటీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని మీరు కావాలనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు నేను చల్లగా తాగాలి అనుకుంటే ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లని మ్యాంగో ఫ్రూటీని సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా ఎటువంటి కలర్స్ని అలాగే ప్రిజర్వేటివ్స్ని వాడకుండా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.